పంచాంగం చదువుకున్నాడు. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరానికి మొత్తం ఈ సంవత్సరం నవనాయకుల్లో 9 మంది పరిపాలించేటువంటి వాళ్ళు, దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు నవనాయకులు ఉంటారు. ఆ యొక్క నవనాయకుల్లో 7 శుభులు, 2 పాపులు. అంటే ఈ సంవత్సరం కూడా శుభత్వం ఎక్కువగా ఉంటుంది. 7 శుభులు ఉన్నారు. ఈ సంవత్సరం పరిపాలన చేసేటువంటి వాడు రాదు. ఏ వారం అయితే ఈ ఉగాది పండుగ వస్తుందో ఆ వారాధిపతి, అంటే ఈరోజు గురువారం కాబట్టి ఈ వారాధిపతి బృహస్పతి అనగా గురువు. ఈ వారాధిపతి గురువు కాబట్టి ఈ గురువు అనేటువంటి వాడు బ్రాహ్మణుడు, చాలా ఉత్తముడు. ఈ సంవత్సరానికి రాజు బ్రాహ్మణుడు గురువు కాబట్టి ఈ సంవత్సరం కూడా సకల సంపత్ప్రదంగా ఉంటుంది, ఆయుర్వృద్ధిలంగా ఉంటుంది అంటున్నాడు. ఈ సంవత్సరానికి రాజు నీరసాధిపతి. నీరసాధిపతి అంటే బంగారం, వెండి, రాగి ఇటువంటి వస్తువులన్నీ కూడా అమ్మేటువంటి వాడు బృహస్పతి. ఆయన కూడా బృహస్పతే, రాజు బృహస్పతే కాబట్టి ఇద్దరికి 2 ఆధిపత్యాలు గురువుకి వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం వెండి, బంగారం ధరలు అన్నీ కూడా నిలకడగా ఉంటాయి, పెరగవు తగ్గవు, మామూలుగా సాధారణమైన స్థితిలో ఉంటాయి అంటున్నాడు. కుజుడు సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి చంద్రుడు. అర్ఘాధిపతి అమ్మకం చేయించేటువంటి వాడు, అట్లాగే మేఘాధిపతి వర్షం కురిపించేటువంటి వాడు, అట్లాగే సస్యాధిపతి శుక్రుడు. వీళ్ళంతా కూడా శుభులు. చంద్రుడు, శుక్రుడు, బృహస్పతి, బుధుడు వీళ్ళంతా కూడా అధిపతులు. వీళ్ళందరూ కూడా శుభులు కాబట్టి శుభ పరిమాణం ఎక్కువగా ఉంటుంది సంవత్సరం. పాప ఆధిపత్యం ఇద్దరికే వచ్చింది. కుజుడు సైన్యాధిపతి, కుజుడు సైన్యాధిపతి కుజుడు కాబట్టి ఈ సంవత్సరం దేశంలో అలకల్లోలు బాగా ఉంటాయి. సైన్యాధిపతి కుజుడు కాబట్టి, క్షత్రియుడు కాబట్టి ఇతరులు బాగా అలకల్లోలు బాగా ఉంటాయి. అట్లాగే రసాధిపతి, రసవస్తువులు. అంటే రసవస్తువులు అంటే నూనె, బెల్లం, ఉప్పు ఇటువంటి. ఈ సంవత్సరం మొత్తం 12 వీసాల పంట బాగా ఉంటుంది. ఎరుపు పంట, ఎరుపు పంట ఈ సంవత్సరం ముఖ్యంగా ఎరుపు, ఇది కూడా తెలుపు పంటే. అట్లాగే ఎరుపు పంట అంటే కంది, మిరప, వేరుశనగ ఇవన్నీ కూడా బాగా పండుతున్నాడు. నల్ల పంటలు తక్కువ. నల్ల పంటలు అంటే మినుము, నూగులు, తర్వాత జూటు ఇవన్నీ కూడా నల్ల పంటలు కాబట్టి అవి తక్కువగా పండుతాయి అన్నాడు. తెల్లరేగడి భూములు బాగా ఫలిస్తాయి. తెల్ల భూములు బాగా ఫలిస్తాయి అన్నాడు. నలుపు తక్కువ. ఎరుపు పంట, తెలుపు పంట ఎక్కువ. అట్లాగే 2 తూముల వర్షం, 4 తూములకు గాను 2 తూముల వర్షం. వర్షాలు ఈ సంవత్సరం బాగా ఉంటాయి, చాలా బాగా విపరీతంగా ఉంటాయి వర్షాలు. అదే ప్రకారంగా మెరుపులు, పిడుగులు బాగా ఉంటాయి ఈ సంవత్సరం. పిడుగులు బాగా ఉంటాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం తర్వాత పిడుగులు బాగా ఉంటాయి ఈ సంవత్సరం. ఈ సంవత్సరం దేశంలో, రాష్ట్రంలో మంచి వర్షాలు కురియును. అట్లాగే ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి అనుకూల వర్షాలు కురియును. రాజకీయ సంబంధ అధికార మార్పులు. దేశంలో రాజకీయంగా అధికార మార్పులు జరుగుతాయి అన్నాడు. అధికార మార్పులు జరుగుతాయి. ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రాజకీయంగా, అధికారంగా మార్పులు జరుగుతాయి. రాష్ట్రంలో జరుగును. దేశంలోనూ నీరు సమృద్ధిగా ఉండను. జలాశయాలందు నీరు సమృద్ధిగా ఉంటుందన్నాడు. ఆహార ధాన్యాల నిల్వలు అవసరానికి మించి ఉండును. ఆహార ధాన్యాల నిల్వలు అవసరానికి మించి ఉంటాయి కాబట్టి ఎటువంటి భయపడాల్సిన పని లేదు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు అనివార్యమగును. అంటే మన దేశం కాదు, పశ్చిమాసియా దేశాలంటే తూర్పు వైపు. యుద్ధాలు అనివార్యమగును. మన సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. మనకి ఎప్పుడు సరిహద్దు వాతావరణం ఉంటుంది కదా, యుద్ధ వాతావరణం ఉంటుంది. ప్రపంచమంతటా కూడా మన దేశ ఖ్యాతి పెరుగుతుంది. మన దేశ ఖ్యాతి ప్రపంచమంతా కూడా బాగా పెరుగుతుంది అన్నాడు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమును. కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడతాయన్నాడు. ఈ సంవత్సరం పిడుగులు అధికంగా పడును. గాలితో కూడిన వర్షాలు, ఎరుపు నేలలు, నల్లరేగడి నేలలు కూడా బాగా ఫలిస్తాయన్నాడు. నల్లరేగడి నేలలు, ఎరుపు పొలాలు కూడా బాగా పడతాయన్నాడు. అట్లాగే
మంచి ధరలు కలిగి ఉంటుంటే రైతాంగం సంతోషంతో ఉంటారు. నూనె రకములకు మంచి ధరలు వచ్చిన నూనెలు వాటివన్నిటికీ కూడా మంచి ధరలు వస్తాయన్నాడు. పండ్ల తోటలకు దిగుబడి తగ్గితే వాటి ధరలు బాగా పెరుగును, పండ్ల తోటలు మాత్రం దిగుబడి తగ్గుతుంది అన్నాడు. తర్వాత 16 వీసాల పంటకి 12 వీసాల పంట ఫలించును, 12 వీసాల పంట ఫలిస్తుంది. ఆ విధంగానే ఈ సంవత్సరం పశువులు పెంచేవాడు పశుపాలకుడు, దొడ్లో పెట్టేటువంటి వాడు శ్రీకృష్ణుడు కాబట్టి నల్ల పశువులకి బాగా ఉంటుంది. అట్లాగే బలరాముడు పాడి పరిశ్రమ అభివృద్ధి అనేక నూతన డైరీలు నెలకొల్పబడును. శ్రీకృష్ణుడు విడిపించేటువంటి వాడు, వాళ్ళ దొడ్లో పెట్టి విడిపించేటువంటి వాడు బలరాముడు అవటం వలన పాడి పరిశ్రమ అభివృద్ధి అనేక నూతన డైరీలు నెలకొల్పుదురు. పాల ధర పెరుగును, పాల ధర బాగా పెరుగుతున్నాడు. పశువుల ధరలు పశుగ్రాసాల ధరలు విపరీతంగా పెరుగును. పశువుల ధరలు పశుగ్రాసం అంటే గడ్డి ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. ఈ సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి, అంటే ఎండలు బాగా ఉంటాయి అన్నాడు. ఈ సంవత్సరం ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదగును. చైత్రమాసంలో తొలకరి వానలు ప్రారంభమును, అంటే చైత్రమాసం నుంచి ప్రారంభం, ఈ నెలలోనే తొలకరి వానలు కూడా పడతాయి అన్నాడు. సకాలంలో వర్షాలు కురియును, సకాలంలో వర్షాలు కురుస్తాయి అన్నాడు. ఈ సంవత్సరం ఆర్ద్ర ప్రవేశకాలం, దివార్ద్ర సస్యనాశాయ. ఆర్ద్రకాంత ఎప్పుడు కూడా పగలు ప్రవేశించినట్లయితే ఆ సంవత్సరం అంతగా వృద్ధి ఉండదు, పంటలు తక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం ఆర్ద్రకాంత రాత్రి కూడా ప్రవేశిస్తుంది. ఆర్ద్రకాంత కాబట్టి దేశం అంతా కూడా ఆర్ద్రకాంత రాత్రి కూడా రాత్రి సమయం అప్పుడంటే ప్రజలు సుఖంగా ఉందరు. అట్లాగే పంటలు బాగా పండును, రైతులకు ఆదాయం బాగా ఉండును, సకాలంలో వర్షాలు కురియును, పాడి పరిశ్రమ బాగా ఉండును. ఆర్ద్రకాంత. ఈ సంవత్సరం కార్తెలన్నీ కూడా ఈ సంవత్సరం 13వ తారీఖు సోమవారం అశ్విని కార్తె ప్రవేశం. ఈ నెల 13వ తారీఖు అంటే ఏప్రిల్ నెల 13వ తారీఖు, ఇది మార్చి లేదు, ఏప్రిల్ నెల 13వ తారీఖు నుంచి అశ్విని కార్తె ప్రారంభమవుతుంది సోమవారం రోజున. అదే ప్రకారంగా ఈ సంవత్సరం కార్తెలన్నీ కూడా అశ్విని కార్తె, భరణి కార్తె, కృత్తిక కార్తె, కార్తెలన్నీ సోమవారం కార్తెలండి. సంవత్సరం సోమవారం కార్తెలు. ఈ సంవత్సరం పుష్కరాలు, యమునా నది పుష్కరాలు. ఈ సంవత్సరం పుష్కరాలు, యమునా నది పుష్కరాలు. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు. తర్వాత రాబోయే సంవత్సరం గోదావరి నది 2027లో గోదావరి నది పుష్కరాలు వస్తాయి. 2028లో కృష్ణానది, మన కృష్ణానది పుష్కరాలు 28లో వస్తాయి. వచ్చే సంవత్సరం గోదావరి నది పుష్కరాలు. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు పరాభవనామ సంవత్సర అధిక జ్యేష్ఠ శుక్ల దశమి ఏకాదశి, అంటే 26/5/2026 నుండి 6/6/2026 వరకు, అంటే మే 26 నుండి జూన్ 6వ తారీఖు వరకు కూడా పుష్కరాలు వస్తాయి. యమునా నది పుష్కరాలు సంవత్సరం. ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాలు. రాజు గురుడు కాబట్టి రాజు గురువైనందున పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది. దేశమంతటా వైదిక క్రతువులు, యజ్ఞయాగాది క్రతువులు అధికంగా జరుగును. భారతదేశ ఖ్యాతి ప్రపంచమంతటా కూడా పెరుగుతుంది. దేశంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. రాజకీయ నాయకుల్లో నిజాయితీ పెరుగుతుంది. సస్యానుకూలమైనటువంటిగా వర్షాలు పడతాయి. ప్రపంచమంతటా కూడా ప్రకృతి వైపరీత్యాలు ఉన్నను మన దేశంలో తక్కువగా ఉండను. ప్రపంచమంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయన్నాడు, కానీ మన దేశంలో మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాడు. సనాతన ధర్మం ప్రాముఖ్యత పెరుగును, యువకుల్లో దేశభక్తి పెరుగును. తర్వాత ఉప్పు, గంధకం, నగరం, రబ్బరు, శనగలు, వేరుశనగ, పంచదార, బెల్లం, పాలు, వాటి ఉత్పత్తులు, ప్రత్తి, తృణధాన్యాలు, వస్త్రాలు, ఉలవలు, గోధుమలు, బంగారం, వెండి, పాదరసం, బియ్యం ధరలు పెరుగుతాయి బాగా. నిల్వదారులకు విశేషమైన లాభం. బియ్యం నిల్వ చేసిన వాళ్ళకి, ఉడ్డు నిల్వ చేసిన వాళ్ళకి, అట్లాగే ఇతరత్ర ధాన్యాలు నిల్వ చేసిన వాళ్ళకి విశేషమైన లాభం అన్నాడు. ఎగుమతులు బాగా పెరిగి వృద్ధి బాగా ఉంటుందన్నాడు. ఈ సంవత్సరం మంత్రి కుజుడండి. ఈ సంవత్సరం మంత్రి కుజుడైనందువల్ల ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. పశ్చిమాసియా దేశాల్లో, మన సరిహద్దు దేశాల్లో ఉద్రిక్త వాతావరణం, యుద్ధ భయం కలుగుతుందన్నాడు. ఈ సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు,
వాహన ప్రమాదాలు జరుగుతాయి. పెద్దలైన రైలు ప్రమాదం, విమాన ప్రమాదాలు ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతాయన్నాడు. అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏర్పడతాయి అన్నాడు. ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంది అన్నాడు. దేశంలో విడాకుల కేసులు అధికమైతే అన్నాడు. అక్కడక్కడ వడగండ్ల వర్షాలు వస్తాయన్నాడు. పంటకు నూతన తెగుళ్ళు వస్తుంటే దిగుబడి తగ్గుతుంది, ఎగుమతులు పెరుగుతాయి అన్నాడు. కందుల ధరలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతాయి అన్నాడు. సైన్యాధిపతి చంద్రుడు, సైన్యాన్ని నడిపించేటువంటి వాడు చంద్రుడు చల్లటివాడు కాబట్టి సైన్యాధిపతి చంద్రుడైనందువలన నిలకడలేని గ్రహమైనందున ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుందన్నాడు. ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఉంటుంది. నాయకులు యుద్ధాలు కోరుకుంటారు. చాకచక్యంలో సైన్యాన్ని నడిపించెదరు. సరిహద్దు ప్రాంతాలైతే యుద్ధ వాతావరణం ఉంటుంది. అగ్రదేశాల నాయకులు సమావేశమవుతారు. ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరుగును, ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతాయి. ఇతర దేశాలకు ఎగుమతులు చేయుదురు. విదేశీ వ్యవహారాలు చాలా చక్కగా వ్యవహరిస్తారు. అట్లాగే సస్యాధిపతి శుక్రుడు, పంటలు పండించేటువంటి వాడు. శుక్రుడు ఈ సంవత్సరం తెల్లటివాడు కాబట్టి తెల్లటి పంటలు బాగా పండుతాయి అన్నాడు. సస్యాధిపతి శుక్రుడైనందువల్ల సమస్త ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. తెల్ల ధాన్యాలు, తెల్ల భూములు బాగా ఫలిస్తాయి అన్నాడు. అట్లాగే దేశమంతటా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపదలు బాగా ఉంటాయి. ధరలు వృద్ధిలో ఉంటాయి. వాణిజ్య రంగం అంటే వ్యాపార రంగం అభివృద్ధిలో ఉంటుంది. నూతన పరిశ్రమలు అధికంగా ఏర్పాటు చేస్తారు. ఇతర దేశాల వారు భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పుతారు, ముందుకు వచ్చెదరు. అట్లాగే ప్రజల్లో కామ క్రీడాసక్తులు అధికంగా ఉంటాయి. స్త్రీలపై అత్యాచార సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి అన్నాడు. వాణిజ్య పంటలు, దేశాలకు సంబంధించిన పంటలు అధికంగా వేస్తారు. తృణధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. ధాన్యాధిపతి పంట పండించేటువంటి వాడు బుధుడు. ధాన్యాధిపతి బుధుడైనందువల్ల అన్ని రకాల ధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. అర్ఘాధిపతి అమ్మకం చేయించేటువంటి వాడు చంద్రుడు. చంద్రుడు అర్ఘాధిపతి కాబట్టి, చంద్రుడు చల్లటివాడు కాబట్టి ఈ సంవత్సరం రేట్లు మాత్రం సుమారుగా ఉంటాయి, పెద్దగా పెరగవు. మేఘాధిపతి పడే వర్షానికి కారకుడు చంద్రుడు కాబట్టి వర్షాలు బాగా ఉంటాయన్నాడు. రసాధిపతి రసవస్తువులు అంటే నూనె, బెల్లం, ఉప్పు వీటన్నిటికీ అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడు మండినట్టుగానే ఆ వస్తువులన్నీ రేట్లు కూడా బాగా మండుతాయి అన్నాడు. నీరసాధిపతి గురుడు. నీరసాధిపతి నీరస వస్తువులు అంటే బంగారం, వెండి, సీసం, తగరం ఇవన్నీ కూడా నీరస వస్తువులు, రసం లేనటువంటివి కాబట్టి వీటన్నిటికీ అధిపతి గురుడు కాబట్టి వాటన్నిటి రేట్లన్నీ కూడా నిలకడగా ఉంటాయి, పెరగవు, తగ్గవు, నిలకడగా అలాగే ఉంటాయి. ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ లేవండి. ఒకటే గ్రహణం ఉంది ఆగస్టు నెలలో. ఆ గ్రహణం కూడా మనకేమి కనిపించదు. ఆ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు కాబట్టి ఆ గ్రహణ నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం, అధిక మాసం వస్తుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసాలు 2 మాసాలు వస్తున్నాయి. ఒకటి అధిక మాసం, ఒకటి నిజమాసం. ఈ జ్యేష్ఠ మాసం ఎప్పుడంటే వచ్చే నెల అంటే మే 15-16 తారీఖు నుండి జూన్ 15-16 తారీఖు వరకు అధిక జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఆ నెల రోజులు కూడా అధిక మాసంలో శుభకార్యాలు, ఎటువంటి శుభకార్యాలు జరగవు కాబట్టి ఏదైనా మే 10-11-12 తారీఖులోపే శుభకార్యాలు, పెళ్లిళ్ళు, పేరంటాలు, శుభగ్రహాలు, అదే గృహప్రవేశాలు అన్నీ కూడా 10-11 తారీఖులోపే చేసుకోవాలి. లేదా మళ్ళీ జూన్ 15వ తారీఖు తర్వాత జ్యేష్ఠ మాసంలో ఉంటాయి. కానీ జ్యేష్ఠ మాసంలో చేసుకోవాల్సిన వాళ్ళు పెద్ద కొడుకు, అట్లాగే అటు అమ్మాయికి పెద్ద కొడుకు, అటు అమ్మాయి పెద్ద కూతురు ఏంటంటే వాళ్ళిద్దరికీ కూడా జ్యేష్ఠ మాసం పనికిరాదు. అమ్మాయి పెద్ద, అబ్బాయి పెద్ద ఇద్దరు అయినట్టు పనికిరాదు, జ్యేష్ఠ మాసంలో చేసుకోకూడదు. ఈ సంవత్సరం సరుకుల ధరలన్నీ కూడా బాగా పెరుగుతాయన్నాడు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆయి ఊయే కృత్తిక మేషరాశి వారికి ఈ సంవత్సరం అశ్విని నక్షత్రంలో 2 సున్నాలు ఉన్నాయి. అశ్విని నక్షత్రం ఆదిశూన్య మహావ్యాధి. మొదటి కందాయంలో 0 ఉన్నట్లయితే బాగా విశేషమైన జబ్బు చేస్తుంది. ద్వితీయ కందాయంలో మామూలు సాధారణమైన జబ్బు. తృతీయ కందాయంలో అంటే సంవత్సరాన్ని 3 భాగాలు చేసినట్లయితే మొదటి 4 నెలలు
రెండో 4 నెలలు, మూడో 4 నెలలు, 3 4 12 నెలలు. మొదటి కందాయంలో అంటే మొదటి కందాయంలో కనుక 0 ఉన్నట్లయితే విశేషమైనటువంటి జబ్బులు పడతారు. కాబట్టి మొదటి కందాయంలో మేషరాశి వారికి మొదటి కందాయంలో లేదు, రెండో కందాయంలో ఉంది, మూడో కందాయంలో ఉంది. కాబట్టి మేషరాశి వారి సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఊయ కుట్టిక ఆంజనేయ స్వామికి సంవత్సరం బాగా విశేషంగా బాగా ఉంది. 11 ఆదాయం, 5 ఖర్చు ఆంజనేయ స్వామికి. ఈ సంవత్సరం రాముల వారికి వృషభ రాశి రాముల వారి సీతారామచంద్ర స్వామి 5 ఆదా 14 ఖర్చు, 5 ఆదా 14 ఖర్చు. అట్లాగే రాముల వారికి ఏ ప్రకారంగా అయితే ఉంటుందో అదే ప్రకారంగా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి కూడా అలాగే ఉంటుంది. వివో రోహిణి వృషభ రాశి కాబట్టి అమ్మవారికి కూడా 5 ఆదా 14 ఖర్చు వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి. ఈ సంవత్సరం వీరభద్ర స్వామి కూడా అదే ప్రకారంగా ఉందండి. వివో రోహిణి వీరభద్ర స్వామి 5 ఆదా 14 ఖర్చు. వెంకటేశ్వర స్వామికి అదే ప్రకారంగా ఉంది, రాముల వారికి అదే ప్రకారంగా ఉంది, వీరభద్ర స్వామికి అదే ప్రకారంగా ఉంది. ఇష్టకామేశ్వర స్వామికి సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది. దేవాలయం కూడా బ్రహ్మాండంగా తయారైంది. ఇష్టకామ స్వామి బ్రహ్మాండంగా సంవత్సరం బాగుంది కాబట్టి దేవాలయం బ్రహ్మాండంగా తయారైంది. తలమల శ్రీనివాసరావు దాత ఆ దేవాలయాన్ని బాగా జీర్ణోద్ధరణ చేశారు డాక్టర్ గారు. అట్లాగే ఈ సంవత్సరం పాదపాడేశ్వర అమ్మవారికి టేటో పాపి ఉత్తర టేటో పాపి ఉత్తర హస్త చిత్తార్థం కన్యా. ఈ సంవత్సరం పాదపాడేశ్వర అమ్మవారికి కూడా 8 ఆదాయం 11 ఖర్చు, 8 ఆదాయం 11 ఖర్చు పాదపాడేశ్వర అమ్మవారికి. తర్వాత నరసింహారావు, నాగయ్య, నాగలక్ష్మి వీళ్ళందరికీ కూడా నాని, నూనె, అనురాధ వృశ్చిక రాశి మేష వృశ్చికాలకి ఈ సంవత్సరం బాగా ఉంటుందండి. 11 ఆదాయం 5 ఖర్చు నరసింహారావు. వెంకయ్య, వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బయ్య వీళ్ళందరికీ కూడా వృషభ రాశి కాబట్టి వీళ్ళందరికీ 5 ఆదా 14 ఖర్చు. శివరామయ్య వీళ్ళందరికీ కూడా దృశ్యం చాలా ఉత్తరాభాద్ర మీనరాశి వారికి సంవత్సరం 14 ఆదా 11 ఖర్చు, 14 ఆదా 11 ఖర్చు. మీనరాశి వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం చివరి కన్నా 0 ఉంటుంది కాబట్టి మనోవ్యధ మానసికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత సింహరాశి ఎవరు పేరు మంగయ్య. మంగయ్య, మామి మూమే మఖ, మంగయ్య, మల్లేశ్వరరావు, మల్లికార్జునరావు వీళ్ళందరికీ కూడా సింహరాశి వారికి సంవత్సరం 5 ఆదాయం 5 ఖర్చు, 5 ఆదాయం 5 ఖర్చు. లక్ష్మీనారాయణ, లలిత, లావణ్య వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం 11 ఆదాయం 5 ఖర్చు, 11 ఆదాయం 5 ఖర్చు వీళ్ళందరూ కూడా. ఇంకా చెప్పండి. శ్రీనివాసరావు, రామవారి ఇద్దరు ఒకటే, వీళ్ళిద్దరికి కూడా 5 ఆదాయం 14 ఖర్చు. చంద్రయ్య, ఉత్తరాభాద్ర మీనరాశి 14 ఆదా 11 ఖర్చు. గ్రామస్తులందరూ కూడా దయచేసి నేను చెప్పిన విషయం దృష్టిలో పెట్టుకోండి. రాముల వారిని మాత్రం జీర్ణోద్ధరణ చేయాల్సిందిగా ప్రార్థన, దేవాలయాన్ని కమిటీ ఏర్పాటు చేసుకోండి. లక్ష్మయ్య చూసుకోవాలి దేవాలయాన్ని. మన గ్రామంలో రైతులందరూ కూడా లక్ష్మయ్య కాదు అందరూ కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉంటే దేవాలయం ఒక్కటి చేస్తుంటున్నా నాగేశ్వరరావు, నల్ల నాగేశ్వరరావు వీళ్ళందరూ ఇక్కడ కూడా కలుపుకొని బాగా కలుపుకొని. వెంకయ్య తెలుగుతో నిశ్చయ కన్యారాశి 8 ఆదా 11 ఖర్చు. సావిత్రి, సుబ్రహ్మణ్యం ఈ సంవత్సరం 2 ఆదా 8 ఖర్చు. సావిత్రి, సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య, సత్యనారాయణ వీళ్ళందరికీ కూడా మల్లికార్జున సుబ్బారావు అంతా ఒకటే.